పవన్ కళ్యాణ్ గురించి హైపరాది కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆడేవాడు హైపరాదు నాకే తెలియదు. అసలు హైపరాదు ఎవడికని తెలుసు అసలు ఆడు ఎవడో ఆ కామెడియన్ తెలవాలి. దేంట్లో కామెడీ చేసాలు వేసి మేము కామెడీ చేసాలు వేయమను ఆడేదో ఆగుతారు. అంటే వైసీపీ మంత్రులపై ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమండే కొత్త మనిషి పోతుంటే రచ్చబండ్ల మీద మా గుడికాడ ఆ బండ మీద రోజు పడుకునే కుక్క కొత్త మనిషి పోతుంటే బహు బహు అంటది. ఎవడో ఏదో బహు అని అరిచాడని చెప్పి వీళ్ళు రెచ్చిపోతారా ఏంటి? ఏదో వాగుతూ ఉంటారు పుచ్చుకొక్కలు. వైసీపీ మంత్రులు గంట అరగంట మంత్రులు అని చెప్పేసి అని అంటున్నాడు. గంట అరగంట మంత్రులు అంటే అందరికీ స్థానం కల్పిస్తున్నాడు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ పదవులు కల్పిస్తున్నాడు. దాంట్లో అరగంట ఏముంది గంట ఏముంది. 2 సంవత్సరాలన్నర మీరు అన్నాడు, 2 సంవత్సరాలన్నర ఏళ్ళని అన్నాడు. అట్టగా ఇచ్చాడు. పవనే నాకు దేవుడు అంటున్నాడు. హైపరా దేవుడు అసలు బాబు హైపరా దేవుడు అండి. ఇక్కడ ఉండాలి ఎవరు హైపరా తెలుసా మీకు? ఎవరన్నా అబ్బాయి హైపరాది అంట ఎవడు ఆడేవాడండి హైపరాది? అసలు రాజకీయాల్లో ఆడవాళ్ళు కనపడే పేరు విన్నాము. అసలు హైపరాది జబర్దస్త్ టీవీలో చెప్పుకోమని. జబర్దస్త్లో ఎవడు చూస్తున్నాడు? మీరు జబర్దస్త్ చూస్తారు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ సభలకు వస్తున్నాడు కదా ఇప్పుడు. పవన్ కళ్యాణ్ సభలకు రమ్మను. పవన్ సభకు కళ్ళకి వస్తాను కన్నా ఈ దారి పోయే కుక్కలు ఎన్ని వాక్కున్నా వాగుతాయి అంతే. ఆయన మొన్న సభలో కూడా మంత్రి రోజాని పట్టుకొని జబర్దస్త్ అంటూ కూడా అన్నారు. ఈ రోజా సినీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఈ ఏడున్నాడు. ఈ పేరేంటి పైపురాది ఏడున్నాడు. రోజా సినీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు పైపురాదా గైపురాది ఐపురాది ఐపు పట్టిందా ఏడున్నాడు చెప్పమని కొద్దిగా రోజాని విమర్శించడానికి రోజా వచ్చినప్పుడు ఏడున్నాడు. ఏదో ఆ టీవీలో చేసుకున్నట్టు బతకాలి కానీ రాజకీయాల్లోకి వచ్చి అందరి చేత తిట్టించుకోవడానికి ఎందుకయ్యా? అదే సభలో పవన్ కళ్యాణ్ కూడా ఆమె డైమండ్ రాణి అని చెప్పేసి అని అన్నాడు. డైమండ్ రాణి మరి పవర్ఫుల్ రాణి అంతే. పవర్ఫుల్లే. రోజా పవర్ ఈ జగన్ పవన్ దగ్గర ఉందా? రోజా పవర్ ఈ పవన్ దగ్గర ఉందా? ఏ ఆడదాని పోటీ మాట్లాడినట్టు మనం చక్కగా పోయి ఇట్లా అంటాడు సవర్గా మాట్లాడలేదని రాజకీయం మాట. ఇదిగో నేను వస్తున్నానండి, మీకు ఇది చేస్తాను, మీకు ఈ ప్రజలకి ఇది చేస్తాను, నేను ఇది అని చెప్పాలి. అంతేగాని పోయి ఆడట్టా ఈడెట్టా అని చెబితే అట్టా ఇదిగో తిరుగుతారు. సుఖం ఏంటండి బాబు? మా ఊరికి ఒక్క పోయి ఊళ్ళన్నీ తిరిగి వస్తుంది. సుఖం ఏంటి? సాయంత్రానికి వచ్చి ఏడాపోయి ఉంటుంది హైదరాబాద్ పోయి. కౌలు రైతులకు ఇప్పుడు ఎట్లేదంటే చనిపోయిన వాళ్ళకే ఆడాడ ఇల్లు బాగాల్సిన వాళ్ళకి ఇచ్చాడుగా. ఆడ మా పంచాయతీ వాళ్ళే అంటున్నారు 50 లక్షలు ఇప్పటమా ఏడా 50 లక్షలు ఇస్తానని ఎప్పుడు అన్నాడంట. ఇంతవరకు ఇలా ఆ మాట అన్నాడుగా. అడిగిమాను వీళ్ళకి ఇచ్చినంత బలం. హైపరాది ఎవడమ్మా బాబు మాట్లాడితే హైపరాది నువ్వు అడగబాక. అసలు హైపరాది గురించి ఆడేవడా కోడి పకోడి అయ్యేది లేదు, ఈ జాబులు వచ్చేది లేదు అని చెప్పేసి మొన్న జరిగిన కళ్ళు ఏమైనా ఉన్నాయా పోయినాయి హైపరాది గాడికి? జాబులు మరి అన్ని ఇచ్చిన జాబులన్నీ ఆడియే. ఇచ్చిన జాబులన్నీ ఆడి హైపరాది గాడికి కళ్ళు ఉండయా? సబ్మిట్ మేక అప్పుడు అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు పెట్టాడు. అప్పుడు ఒక్కడున్నాడా? ఒక్క విదేశీ వాడు వచ్చాడా కంపెనీలు పెడతానికి? ఎవడో రాలా. ఇప్పుడు నిన్న కదా జరిగింది అది, మొన్న 3-4 రోజులు అవుతుంది కదా జరిగి. ఆ కంపెనీలు అప్పటికప్పుడు స్పాన్సర్ చేశారా చేయలేదా? అప్పటికప్పుడు చెప్పారు కంపెనీలో ముందుకొచ్చి. లేకపోతే వాళ్ళ పేరు రేపు ఎన్ని ఎంఏలు రాసుకున్నారు చూడకపోతే వాళ్ళే చెప్పారుగా, కంపెనీలో వాళ్ళే చెప్పారు. ఏంటి లోకేష్ తెరిచి చూపించేది? ఎంఏలు లోకేష్ గారు తెరిచి చూపిస్తారు ఎల్లమాను. ఏవద్ది వాళ్ళు చెప్పుకోవడం కూడా వేస్ట్. వచ్చే తీసేస్తాను మేము గెలిచామనుకో ఈసారి కుంభకోణం నుంచి బయటపడమనండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికి కూడా వైసీపీ మంత్రులకి అర్హత లేదని హైపరాది వ్యాఖ్యలు చేశారు. నిజంగా అసలు ఆడి పేరు ఎత్తడం అంతే. ఆడి అక్కడ వీళ్ళందరూ ఇప్పుడు మనం టీవీలో మాట్లాడి ఆయన గొప్పని చేయటమే పవన్ కళ్యాణ్ని. నిజంగా అయితే మనం టీవీలో మాట్లాడి ఓహో ఆహా అని ఆయన గొప్పవాడు చేయటమే, లేకపోతే పోలీసుల్లో కొంతమందిని పంపించి గొప్పవాడిని చేయటమే.
వైసీపీ మంత్రులంతా పొలిటికల్ కమిడియన్స్ అని చెప్పేసి వ్యాఖ్యలు పొలిటికల్ కమిడియన్స్ అంటే ఆ జనాల్లో తిరుగుతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో అది తెలుసు. నువ్వు ఎప్పటి నుంచి తిరిగావు అసలు నీకేం తెలుసు? ఆ 10 మంది కుర్రోళ్ళు వేసుకుని నీ మధ్య దగ్గర కూర్చోబెట్టుకోగానే ఊ అని అరవంగానే సరిపోయిద్దా? ఐటీ మంత్రిని కోడిగుడ్డు మంత్రి అంటారు. ఇంతకుముందు చంద్రబాబు కొడుకు చేశాడుగా ఐటీ మంత్రిగా చంద్రబాబు నాయుడు కొడుకు చేశాడా? మరి మా నోటు మాట్లాడతాం చేతగానోడు ఐటీ మంత్రి చేశాడు. కోడిగుడ్డు మంత్రి ఏంటి? ఇక ఆయన ఏమనాలో అనుమాను ఏమంటాడు? ఎందుకు అంటే పవన్ నేను నిన్ను తంతాను అంటాను కానీ తన్నాను అని అంటాడా? మరి తన్నులు తిన్నప్పుడుగా తెలిసేది, ఆడు వచ్చి కొట్టగా అప్పుడు తెలిసిద్ది. పోయినసారి కూడా అట్టగా అన్నాడు, ఒక సీటుతో సరిపెట్టుకున్నాడు. పరిటాల రవి అక్కడికి తీసుకెళ్లి గుండు కొట్టి గుండు కొట్టించింది ఎలాదేమో. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్కి తెలుసు గుండు కొట్టించిన సంగతే. కాకపోతే అండి సినీ ఫీల్డ్ కక్కుర్తిగా ఉంటారు, పోయి వాళ్ళు జై పవన్ అంటున్నారు. కానీ అంటే హైపరాది ఇంకొక మాట అన్నారు. అభిప్రాయ చోళ్ళు ఎందుకమ్మా మాట్లాడితే అభిప్రాయ చోళ్ళు తీసుకొస్తారా? 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని వీళ్ళు విమర్శిస్తున్నారు. వీళ్ళు ఏమన్నా రాముళ్ళ వీళ్ళ వాట్సాప్లు ఓపెన్ చేస్తే వీళ్ళు కూడా అందరూ రామ్ గోపాల్ వర్మలే అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఆడు తిరుగుతున్నాడేమో, ఆడు తిరిగేది బయట చెప్పమని ముందు ఎంతమంది అమ్మడు తిరుగుతున్నాడు. ఆడు తిరుగుతున్నాడుగా, టీవీలో తిరుగుతున్నాడుగా. మరి 3 పెళ్లిళ్ళు చేసుకొని 3 పెళ్ళిళ్ళు లేని కూడా చేసుకోమంటాడు ఏంటాడు? ఎందుకు విమర్శిస్తున్నారు అంటున్నారు. పదే విమర్శిస్తాం, మీరు కూడా చేసుకోండి 3 పెళ్ళిళ్ళు అంటాడా? భరణమిచ్చే కదా. ఎంతమందినైనా భరణం ఇచ్చి చేసుకుంటారా? ఆ సిగ్గుండాలి చెప్తానికి. అభిప్రాయం కూడా చేసుకోమని ఇంక ఇద్దరిని మరి అదే చేసుకోమని ఇద్దరిని ముగ్గురు చేసుకోమని. ఆ టీవీల్లో కామెడీలుగా వచ్చి ఆడేలో పెట్టుకుని ఆడి గురించి మీకు ఎందుకై ఓళ్ళమ్మడి తిరిగి మీరు కెమెరాలు వేసుకుని ఆడి గురించి చూస్తారేంటి? చచ్చే అంటే పవన్ కళ్యాణ్ ఇవాళ బందరు వస్తున్నాడా? అయిపోయేది ఆస్ట్రేలియా లేదు ఎందుకు ఆడు ఎక్కడికైనా రమ్మను మరి బందరు కూడా చీనా అయిపోయేది రాడు ఏమీ లేదు ఆడి గురించి. పవన్ కళ్యాణ్ పదవి కోసం పోరాటలేదు, ప్రజలు బాగుపడటం కోసం పోరాడుతున్నారని చెప్పి. మరి నాకు పదవి ఏంటి? మీరు అసలు నాకు ఓట్లు వేయట్లే, లేకపోతే నేను ఎప్పుడో పదవిలోకి వచ్చేవాడిని. మీరు నాయుడులే నాకు ఓట్లు వేయట్లే, అసలు నాకు సపోర్టే చేయట్లేదు నేను అంటున్నాడు కదా. మరి అది నిజమే, ఎందుకు వస్తాడు? రాడు. ఒక పార్టీ అధినేత అయ్యుండి ఎందుకు అంటే టీడీపీని విమర్శించకుండా కేవలం వైసీపీని ఎందుకు విమర్శిస్తున్నారు పదే? ఇప్పుడు ఆయన డబ్బులు ఇస్తున్నాడు, నాకు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తున్నాడు, ఆయన విమర్శించను నేను. మరి జగన్నే విమర్శిస్తా. జగన్ కూడా కేకేసి ఇదిగో ఈయన కోట్లు ఇస్తానంటే మళ్ళీ జగన్ సపోర్ట్ చేసినా చేస్తాడు. జగనే మంచోడు అన్న అంటాడు రేపు స్టేజీల మీద. నా డబ్బు కావాలి ఆడికి. చెప్పమను 175 సీట్లు పోటీ చేస్తానని ఇవాళ బందర్లో చెప్పమను. 175 సీట్లు పోటీ చేస్తాను, నాకు బీజేపీతో నాకు అవసరం లేదు, చంద్రబాబు నాయుడుతో నాకు అవసరం లేదు, బీఆర్ఎస్తో నాకు ఏం సంబంధం లేదు, నేను 175 పోటీ చేస్తున్నా, మా కాపులు మాకు సపోర్ట్ చేయండి, నేను ముఖ్యమంత్రిని చేయండి అని అనమాను. మగోడైతే చెప్పాలంటారా? చెప్పమను, లేదు హరిరావు జోగేం చెప్పమను. పార్టీ ఎజెండా గురించి చెప్పే ఛాన్స్. ఎజెండా ఏం చెబుతాడు? బీజేపీలో ఇంతవరకు ఉన్నాను, ఏదో ఉందో ఎజెండా ఏమి ఉండదు. బీజేపీలో ఉన్నాను తర్వాత చూద్దాం డబ్బులు. మీరు ఏమన్నా నేను ఇవాళ వచ్చాను అయిపోయింది కదా, రేపు రండి. అసలు ఆ దాంట్లో ఏమీ చెప్పడం, వాళ్ళని తిడతాం అదే సరిపోయింది. ఏమి ఎజెండా ఎన్నాళ్ళ నుంచి చెప్పలేకపోయాడా? అంటే మచిలీపట్నంలోనే ఆవిర్భావ సభ పెట్టడానికి కారణం? మచిలీపట్నంలో పెడతానికంటే మరి అక్కడ ఉండేవాళ్ళే కాపులు ఉన్నారు కదా, ఆ నాయకులు కూడా కాపులోళ్ళే కదా అక్కడ ఉన్న నాయకులు. అందుకని అడగారు ఏమీ లేదు, ఎజెండా ఈ దెబ్బతో జెండా ఎత్తేస్తున్నాను రా అని చెప్పటమే అది.